యుగ యుగాల సంబంధం అండి. జై మహిష్మతి. పచ్చబొట్టేసిన పంచుకుంటానురా ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? వద్దండి, ఒకసారి వేసుకుంటే గుండెల్లో టిక్కెట్టి సచ్చేంత పని అయింది. అమ్మో, పోనీ గంధం రాసుకుంటారా? గంధమా? అదైతే మందంగా పోయింది, అందంగా ఉంటది. మీ సరదా తీరిద్ది, నా దొరద తీరిద్ది. ఆనందాలన్నీ నీకే ఓ రాజా, ఈ రోజా ఇక నీదేరా. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే ఓ రాజా, ఈ రోజా ఇక నీదేరా. ఈ లోకాల నీ సాటి లేరెవరు, ఈ లోకాల నీ సాటి లేరెవరు. నీ చోడైన మగవాడే లేడెవరు, నీ చోడైన మగవాడే లేడెవరు. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే ఓ రాజా, ఈ రోజా ఇక నీదేరా. సుబ్బారావు గారు, ఆకాశం వంక ఒకసారి చూడండి. చుక్కలు ఏమన్నా కనపడుతున్నాయండి? చెప్పండి. ఇంత సొమ్ము పోయింది, ఎందుకు కనపడలేండి? మీకు కనపడకపోతే చెప్పండి, దగ్గరుండి చూపిస్తాం. చుక్కలు చుక్కలు చూపిస్తాం. కనపడుతుంది. విన్నెందుకు నా కనులుండగా, జాజులెందుకు నా మోజులుండగా, మధువెందుకు నా పెదవులుండగా. కళ్ళు కళ్ళు కలిసనైతే కళ్ళాలే పడతాయి, కళ్ళు కళ్ళు కలిసనైతే కళ్ళాలే పడతాయి. మనసు మనసు కలిసనైతే మరులు సంతమవుతాయి, మనసు మనసు కలిసనైతే మరులు సంతమవుతాయి. మరులు సొంతమవుతాయి. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే ఓ రాజా, ఈ రోజా ఇక నీదేరా. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే ఓ రాజా, ఈ రోజా ఇక నీదేరా, ఇక నీదేరా, ఇక నీదేరా.
ఏమిటి ఎగ చెప్పి దున్నపేద దగ్గర కూడా పిండుతా చేరు పాలు మొత్తం అంతా అక్కడ భద్రపరిచి అదుకో చూడు. సరే నువ్వు జార్ చేసి పెద్ద సుబ్బారావు గారు రవ్వల గాజులు తెచ్చి వరణ మొత్తం కలు తిరుగుతున్నాడమ్మా. నువ్వు వెళ్ళి ఆయన సంగతి చూడు. అల్లుడు గారు, ఓ అల్లుడు గారు, పై కల్లుడు కింద గిల్లుడు ఎందుకు ఈ రొల్లుడు? ఏది తిరగండి. నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల. అమ్మాయే అమ్మాయే లవ్ లో అనేకం చేసుకున్నాం. ఏమేం చేసుకున్నారు? అమ్మాయే దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనో రాసింది. అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది నాయన. అదే గంధం తీసి సొనలో వేసి బ్రష్తో రాసింది. ముఖం బాగుంది నాయన, మిరప తోటలో పెడతారే పెడుతున్నట్టుంది. తప్ప అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పింది నాయన. అమ్మ సుబ్బారావు గారు సందకడ సవాల్ అని చెప్పి ఏకు జావకల దివాలని చెప్పి. నువ్వు కారం చేయి నీ అమ్మ కడుపు మాడ. అమ్మ చిత్ర బావు గారు పిలుస్తున్నారు రావే. అమ్మ కడుపు మాడ. తప్ప చిన్నమ్మాయి కదా, చిన్నమ్మాయి అమ్మాయి అసలు ఏ పనికి పనికిరాదంటే కూడా పనికి రావట్లేదు బాబు. అమ్మాయి నన్ను చూసి పెళ్లి దడుచుకుంది. అవును. అమ్మాయిని నైట్ 1 గంటకి మన కొట్టు దగ్గర దేనికి? మయ చేత అంతరం వేపిస్తా. అంతరం దేనికి? అమ్మాయి దడుచుకుందిగా. తమరు భయపడ్డారు, తమరు 2 వేపించుకోండి. మనకి వేసేవాళ్ళు వేసారు అయిపోయింది. నాకు అక్కర్లేదు. మా ఎవరమ్మా పూచాడు? కూర్చోడు కాదమ్మా సుబ్బారావు బాబు గారే. మన బావు గారా? అవును. మన బావు గారు అయితే నాకేం భయవే. ఎన్నిసార్లు మన ఇంటికి రాలేదు, ఎన్నిసార్లు నాకు పప్పల మిఠాయి ఎప్పుడు రోజు నువ్వే వేసుకుంటున్నావు పైన. ఏం కాంబినేషన్ నీ అమ్మ కడుపులు మాడ. ఒకళ్ళు బొయ్యటం ఒకళ్ళు తొడవటం. ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా పైట వేసుకోవడం చేత. ఎప్పుడు వేసావమ్మా? ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోపి పైన పిన్ను ఓడి పెట్టాలి. ఆడ పిన్ను పెట్టి కింద ఆరంలో మేకు దిక్కొట్టండి ఊడిపోకుండా. అమ్మా నాకు నాకు అది కావాలే. ఏది? అదే అమ్మా చిప్పాడి నాకు సిగ్గేస్తుందే. సిగ్గెందుకమ్మా? అడిగే కాడ సిగ్గుపడబాకమ్మా. అడిగేనమ్మా, అడిగేనా? అడుగు. అమ్మా చలి పుడుతుంది, కోట్ కావాలి. వద్దులే. అరే వాషింగ్ చేసి 1 ఇయర్ అయ్యింది. అయితే వద్దులే నాయన. భలే వేసాము కోటి మిగిలింది. అమ్మా అమ్మా బాగా చలి పుడుతుందని చెప్పాను కదా. చలివేస్తుంది 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 నాకు చలివేస్తుంది. అమ్మా ఇదంతా ఎందుకు కోటి పిచ్చివే. నీకు చలి పుట్టినా ఆయన కోటి ఇచ్చేటట్టు లేదమ్మా. అది ఉతికి 6 సంవత్సరాలు అయింది. బాబాయ్ వద్దా దాని సంగతి మనకెందుకు. మీ బావ తెగ బాధపడుతున్నాడు కానీ మంచి పాట ఒకటి పాడగా. అంతేనంటావా? సరేనమ్మా.